పొలం కట్టిన పక్షుల వంటలు. పక్షుల గ్రామంలో ఆదివారం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. ఊరి పెద్ద మహీగ్రద్ద గారు, తుని పిచ్చుక, చిచ్చు కాకి, కుహుపాతు, లూసి పావురం మరియు చోటు చిలుక రావి చెట్టు కింద సమావేశమయ్యారు. పక్కనే పిల్లలు పుజ్జి పిచ్చుక, చిన్ను కాకి, బన్ను చిలుక మహీగ్రద్ద ఆకాశం వైపు చూస్తూ రెక్కలు చాపుతూ, శుభోదయం అందరికీ. ఈరోజు వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఇలాంటి రోజు మనం 4 గోడల మధ్య కూర్చొని సమయం వృధా చేసుకోకూడదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. చిచ్చుకాకి నడుం పట్టుకుని ఆవలిస్తూ, ఏంటి సార్, మళ్ళీ శ్రమదానం అంటారా? నా నడుము అస్సలు బాలేదు. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. చోటు చిలుక చిచ్చుని చూసి నవ్వుతూ, అవును చిచ్చు, నీకెప్పుడు రెస్ట్ అవసరమే. పని అనగానే నీ నడుము నొప్పి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మహిగారు చెప్పేది పూర్తిగా విను ముందు. ఇది పని గురించి కాదు చిచ్చు. ఈరోజు మనం ఊరి చివరున్న పచ్చని పొలం గట్టున వంటలు వండుకుందాం. అందరం కలిసి అక్కడే వండుకొని తిని సాయంత్రం వరకు ఆడుకుని వద్దాం. వనభోజనాలన్నమాట. బన్ను చిలుక, ఏయ్, పిక్నిక్ పిక్నిక్ పిక్నిక్. అమ్మా, మనం వెళ్దామమ్మా. అక్కడ జామ చెట్లుంటాయి, నేను కోసుకొని తింటాను. అవును తాత, సూపర్ ఐడియా. నేను కాలిపట్టం ఎక్కడేస్తాను. మంచి ఐడియా మహిగారు. రోజు ఇంట్లో వండి వండి పోరు కొడుతుంది. పొలం కట్టిన ఆరు బయట వండుకొని తింటే ఆ రుచే వేరు. నేను పులిహోర చేయడానికి కావలసిన బియ్యం, చింతపండు తెస్తాను. నేను కూరగాయలు తెస్తాను. అక్కడ కాలువలో నీళ్లు బాగుంటాయి, వంటకి ఇబ్బంది ఉండదు. నేను మా పన్ను కలిసి పండ్ల సలాడ్కి కావలసిన జామకాయలు, మామిడికాయలు, అరటి పండ్లు తెస్తాం. మా తోటలో ఫ్రెష్గా ఉన్నాయి. లూసి పౌరం, వావ్, ఫామ్ హౌస్ పార్టీ అన్నమాట. సూపర్. నేను నా బ్లూటూత్ స్పీకర్ తెస్తాను. డాన్స్ చేద్దాం. కానీ అక్కడ దుమ్ముంటుందా? నా కాళ్లకు మట్టి అంటుకుంటే కడగడం కష్టం. నా పెడిక్యూర్ పాడవుతుంది. అమ్మా, వంట సామాన్లు, బియ్యం, కూరగాయలు ఇవన్నీ అంత దూరం ఎవరు మోస్తారు? నా వల్ల కాదు బాబోయ్. కావాలంటే నేను అక్కడికి వచ్చాక టేస్టింగ్ చేసి ఉప్పు సరిపోతుందో లేదో చెప్తాను. అది కూడా కష్టమే, కానీ మీకోసం చేస్తాను. నీ తెలివితేటలు మాకు తెలుసులే. బరువులు మోయమంటే నడుము నొప్పి, తినమంటే మాత్రం మందు ఉంటావు. అందరం కలిసి పంచుకుందాం. చిచ్చు, నువ్వు చిన్ను కలిసి వంటకు కావాల్సిన కట్టలు మోపు తీసుకుని రావాలి. అదొక్కటి నీ పనే, మిగతావి మేము చూసుకుంటాం. కట్టలా? సరేలే, ఎలాగో అక్కడ ఎండ పొలాలు ఉంటాయి కదా. ఓనై చిన్నగా, నువ్వు కట్టలు మొయ్యాలి, నేను సూపర్వైజ్ చేస్తాను. రెడీగా ఉండు. సరే, అందరూ 1 గంటలో సామాన్లతో పొలం గట్టు దగ్గరికి కలవాలి. ఆలస్యం చేసిన వాళ్ళకి భోజనం లేదు. చోటు, నువ్వు పిల్లల్ని చూసుకో. తప్పకుండా సార్. బన్ను, బుజ్జి, చిన్ను, పదండి, రెడీ అవ్వండి. పచ్చని వరి పొలాలు గాలికి ఊగుతున్నాయి. పక్కనే ఒక చిన్న కాలువ గలగలా పారుతుంది. చల్లటి గాలికి ఆకులు రెపరెపలాడుతున్నాయి. అందరూ అక్కడికి చేరుకున్నారు. తుని పిచ్చుక, కుహుబాతు రాళ్లు పేర్చి పొయ్యి వెలిగించారు. చోటు చిలుక పక్కన పండ్లు కోస్తోంది. లూసి పౌరం ఒక చెట్టు నీడన చాప వేసి కూర్చుంది. చిచ్చు, కట్టెల మోపు తెచ్చావా? పొయ్యిలో మంట సరిపోవట్లేదు. పులిహోర ఉడకాలి కదా. ఎక్కడున్నావు? చిచ్చుకాకి కాలి చేతులతో ఊపుకుంటూ వచ్చి ఆయాసపడుతున్నట్టు నటిస్తూ, తెచ్చాను తని. అదిగో మా చిన్నగాడు మోసుకొస్తున్నాడు. వాడికి ట్రైనింగ్ ఇస్తున్నాను. భవిష్యత్తులో బరువులు మోయడం అలవాటు అవ్వాలి కదా. వాడి కోసమే నేను బరువు మోయలేదు. చిన్నుకాకి తన బరువు కంటే పెద్ద కట్టెల మోపును ఏడ్చుకుంటూ వచ్చాడు. పాపం ఆయాసపడుతున్నాడు. అయ్యా చిన్న, ఆగు, నేను సాయం చేస్తాను అని బన్ను కూడా వెళ్లి సాయం చేశాడు. చోటు చిలుక పండ్లు కోస్తూ, చిచ్చు, నువ్వు మరీను చిన్నపిల్లాడి చేత అంత బరువు మోయిస్తావా? నీకు దయలేదా? నువ్వు ఖాళీగా చేతులు ఊపుకుంటూ వచ్చావు కదా. చోటు, నీకు తెలియదులే, ఇది ఫిజికల్ ఫిట్నెస్. జిమ్ కి వెళ్తే డబ్బులు ఖర్చు. ఇలా చేస్తే ఫ్రీగా కండలు వస్తాయి. చూడు వాడి కండలు ఎలా పెరిగాయో. అవునులే, వాడి కండలు పెరిగాయి, నీ పొట్ట పెరిగింది. సరే, ఇప్పుడు నేను కూరగాయలు తరుగుతాను. తునే, నువ్వు బియ్యం కడుగు. లూసి, నువ్వు ఖాళీగా కూర్చోకుండా ఆ చింతపండు పిసుకుతావా? లూసి పౌరం కంగారుగా లేచి, నో వే, చింతపండు పిసికితే నా గోళ్లు పాడైపోతాయి. నిన్ననే ప్యారిస్ పింక్ నెయిల్ పాలిష్ వేసుకున్నాను. కావాలంటే నేను మీకు పాటలు పాడి వినిపిస్తాను. ఎంటర్టైన్మెంట్ మేనేజర్గా ఉంటాను. నీ పాట వింటే ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుందే లోసి. సరేలే, నువ్వు ఆ పక్కన కూర్చొని ఈగలు రాకుండా చూడు. అదే పెద్ద పని. సరే ఫ్రెండ్స్, ఈరోజు మెనూ ఏంటో తెలుసా? పులిహోర, ఆలు కుర్మా, ఫ్రూట్ సలాడ్, ఇంకా స్పెషల్గా వేడి వేడి గారెలు. వావ్, గారెలా? చిచ్చుకాకి గారెలు అనగానే కళ్ళు మెరిపించి నాలుక తడుపుకుంటూ, గారెలా? నా ఫేవరెట్. నూనెలో వేయించిన గారెలంటే నాకు ప్రాణం. తోనే, పిండి రుబ్బడం అయిపోయిందా? నేను వాయి వేయనా?
నాకు గారెలు వేయడం వచ్చు. నువ్వు వాయి వేస్తే సగం పిండి పొయ్యిలో సగం పిండి నీ నోట్లో పడుతుంది. నువ్వు దూరంగా ఉండు చిచ్చు. ఆ గారెలన్నీ మనందరి కోసం. మహిగారు, మీరు చిచ్చుని గమనిస్తూ ఉండండి. వంటలు ముమ్మరంగా సాగుతున్నాయి. పులిహోర వాసన, కుర్మా వాసన పొలమంతా వ్యాపించింది. చోటు చిలుక పండ్ల ముక్కలు కలిపి సలాడ్ చేసింది. ఇప్పుడు గారెలు వేసే సమయం వచ్చింది. తుని పిచ్చుక నూనె పాండి పొయ్యి మీద పెట్టింది. చిచ్చుకాకి ఆత్రంగా అక్కడే తిరుగుతోంది. తుని, నూనె కాగిందేమో చూడు. ఒక చిన్న పిండి ముద్ద వేసి చూద్దామా? దాన్ని టెస్టింగ్ బోండా అంటారు. అది నేను తిని చెప్తాను. నూనె క్వాలిటీ చెక్ చేయాలి కదా. ఆగు చిచ్చు, నూనె ఇంకా కాగలేదు. అప్పుడే వేస్తే గారెలు నూనెను పీల్చేస్తాయి. కొంచెం ఓపిక పట్టు. చిన్నుకాకి, బుజ్జి, బన్ను ఆకలితో ప్లేట్లు పట్టుకుని అమ్మో, ఎప్పుడవుతుంది? ఆకలిస్తుంది. ఆ వాసన వస్తుంటే ఉండలేకపోతున్నాను. వెదవా, పిల్లలు ఎక్కడ ఉండకూడదు. వేడి నూనె చిందుతుంది. వెళ్ళి ఆడుకోండి. యా, వంట అయ్యాక మేమే పిలుస్తాం. మనసులో వీళ్ళెక్కడే ఉంటే నేను గారెలు దొంగలించడం కష్టం. ముఖ్యంగా ఆ చోటు గడు గమనిస్తూనే ఉంటుంది. పిల్లలు, మీరు వెళ్ళి కాలువలో కాళ్ళు కడుక్కోండి. అక్కడ వరుసగా కూర్చోండి, అప్పుడు వడ్డిస్తారు. తుని పిచ్చుక గారెలు వేయడం మొదలుపెట్టింది. ఆ వాసనకి చిచ్చుకాకి కంట్రోల్ తప్పిపోయింది. చిచ్చుకాకి లొట్టలేస్తూ నోరు తెరుచుకుని, అతనే మొదటి వాయి తీసావు కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి. ఒక్క గారివ్వు, టేస్ట్ చూసి చెప్తాను. ఇదే సైంటిఫిక్ టెస్టింగ్. ఉప్పు తక్కువైతే బాగోదు కదా. అవసరం లేదు, తుని చేతకి కొలతలు కరెక్ట్ గా తెలుసు. టెస్టింగ్ పేరుతో సగం ఖాళీ చేయడానికి ప్లాన్ వేసావా? నాకు తెలీదా నీ సంగతి? చిచ్చే, ఎంత మాట నాకు. సమాజ సేవ చేయడమే నా తప్ప. పోనీలే, ఆ చిన్నగారి మాడిపోయినట్టుంది. అదైనా ఇవ్వు, వేస్ట్ అవ్వకూడదు కదా. చోటు చిలుక నవ్వుతూ, సరేలే తుని, ఆ చిన్నదిచ్చి, లేకపోతే ఆ ఆశతోనే చచ్చిపోతుంది. తుని పిచ్చుక నవ్వుతూ, సరేలే చిచ్చు, ఆ చిన్నదే తీసుకో, కాని జాగ్రత్త, కాలుతుంది. చిచ్చుకాకి ఆత్రంగా ఆ వేడి కారెను నోట్లో వేసుకుంది. అమ్మో 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 అంటూ నోరు కాలినట్టు ఎగిరింది. కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అయినా సరే మింగేసింది. సూపర్, ఆదిరిపోయింది. కొంచెం కారం తక్కువ ఇదికి, కానీ అడ్జస్ట్ అవ్వచ్చు. తుని, ఇంకోటి ఇవ్వు. కారం సరిపోయిందో లేదో మళ్ళీ చూస్తాను. ఇంకా వద్దు, అందరూ కూర్చున్నాక సమానంగా వడ్డిస్తాం. అప్పటి వరకు నువ్వు ఆ కాకులకు, సారీ, ఆ చెట్లకి కాపలాకయ్యి ఎవరూ రాకుండా చూడు. మధ్యాహ్నం 1 గంట. పులిహోర రాసి, కుర్మా కిన్నె, గారెల బుట్ట, ఫ్రూట్ సలాడ్ సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆకలితో ఉన్నారు. కాని లూసీ పావురం ఫోటోలు తీయడంలో బిజీగా ఉంది. వెయిట్ వెయిట్ వెయిట్, ఎవరు ముట్టుకోవద్దు. నేను ఇన్స్టాగ్రామ్ కోసం ఫోటోలు తీయాలి. లైటింగ్ బాగుంది. హ్యాష్ ట్యాగ్ ఫామ్ లంచ్, హ్యాష్ ట్యాగ్ బర్డ్స్ పిక్నిక్, హ్యాష్ ట్యాగ్ తుని చెఫ్. చిచ్చు, ఆ గారెల బుట్ట పక్కన నిలబడు. స్మైల్ ప్లీజ్. ఫోటోల తర్వాత తీసుకోవచ్చులేలోసి, ముందు పొట్ట నింపాలి. నా కడుపులో ఎలుకలు డప్పులు కొడుతున్నాయి. ఫోటోలో నా ఆకలి మొహం బాగోదు. సరే, అందరూ ఆకు విస్తరులు వేసుకుని వరుసగా కూర్చోండి. తుని, కుహు, చోటు వడ్డిస్తారు. చిచ్చు, నువ్వు నీళ్లు అందించు. నీళ్ళు అందించడమా? అయ్యయ్యో, నాకు ఇప్పుడే కాలు బెనికింది సార్. నడవలేకపోతున్నాను. నేను కూర్చొని తింటాను. చిన్ను నీళ్ళు అందిస్తాడు. వాడు యంగ్ కదా. అందరూ విస్తర్లలో కూర్చున్నారు. తుని పిచ్చుక పులిహోర, కుర్మా వడ్డించింది. చోటు చిలుక ఫ్రూట్ సలాడ్ వడ్డించింది. కుహుపాతు గారెలు వడ్డిస్తోంది. చిచ్చుకాకి ప్లేట్లోకి గారెలు రాగానే ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. కుహో, నా ప్లేట్లో ఇంకో 2 గారెలు వెయ్యి. నేను ఈ మధ్య డైటింగ్ మానేశాను. డాక్టర్ గారు బాగా తినమన్నారు. అందరికి 2 గారెలు మిగిలితే అప్పుడు చూద్దాం. ముందున్నవే తిను. అందరూ తృప్తిగా తింటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన భోజనం. చోటు చిలుక తన కొడుకు బన్నుకి గారెలు తినిపిస్తోంది. తిను బన్ను, ఈ గారెలు చాలా బలం. తుని ఆంటీ చాలా బాగా చేసింది. చిచ్చుకాకి మాత్రం తన గారెలు త్వరగా తినేసి పక్కనే ఉన్న చిన్ను ప్లేట్లోకి చూస్తోంది. వరే చిన్నగా, నీకు గారెలు అరగవురా. చిన్నపిల్లాడివి కదా, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఒకటి నాకిచ్చేయి, నీకు బదులుగా జామకాయ ఇస్తాను. జామకాయ ఆరోగ్యానికి మంచిది. వద్దమ్మా, నాకు గారెలే ఇష్టం. జామకాయ నువ్వే తిను, నాకు గ్యాస్ రాదు. చిచ్చుకాకి కోపంగా, పెద్దల మాట వినాలరా అని చిన్ను ప్లేట్లో నుండి ఒక గారె లాక్కుంది. చిన్నుకాకి గట్టిగా ఏడుస్తూ, మోహితోతో చూడండి, మా అమ్మ నా గారె లాక్కుంది, దొంగతనం చేసింది. చిచ్చు, ఏంటో పని? కన్న కొడుకు నోటికాడ కూడు లాక్కుంటావా? సిగ్గులేదా? ఆ గారె వాడికిచ్చేయి, లేకపోతే నీకు రేషన్ కట్ చేస్తాను. అయ్యో, లాక్కలేదు సార్. వాడికి ఆయిల్ ఫుడ్ మంచిది కాదని హెల్త్ కాన్షియస్ తో తీసుకున్నాను. సరేలే, ఏడవకు, తీసుకో అని అయిష్టంగా తిరిగిచ్చింది. చిచి, చిచ్చు, నువ్వు మరీ చీప్గా బిహేవ్ చేస్తున్నావు. చూడు, నేను డైటింగ్లో ఉన్నాను. నా గారె ఒకటి నీకిస్తాన్లే, ఏడవకు. నా ఫిగర్ మెయింటైన్ అవుతుంది. చిచ్చుకాకి ఆనందంతో, నిజమా లోసే, నువ్వు దేవతవి, థ్యాంక్ యూ. లూసీ గారెను లాక్కుని తినేసింది. భోజనాలయ్యాక
అందరూ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నారు. చిచ్చుకాకి తనలో తాను, ఇదే మంచి సమయం. ఆ మిగిలిన గారెలు ఎలాగైనా కొట్టేయాలి. సాయంత్రం స్నాక్స్ కి పనికొస్తాయి. ఎవరు చూడట్లేదు కదా. చిచ్చుకాకి మెల్లగా పిల్లిలాగా నక్కుతూ బుట్ట దగ్గరికి వెళ్ళింది. బుట్టలో తలబెట్టి 2 గారెలు నోట కరుచుకుంది. సరిగ్గా అప్పుడే చిచ్చు, ఆ బుట్టలో తల పెడితే తోక కత్తిరిస్తాను, జాగ్రత్త. నా నిఘా నేత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. చిచ్చుకాకి ఉలిక్కిపడి నోట్లో గారెలు పడిపోయాయి. అయ్యో సార్, మీరు నిద్రపోలేదా? నేను బొట్టలో చీమలున్నాయేమోనని చూస్తున్నాను. క్లీనింగ్ సార్, క్లీనింగ్. హైజీన్ ముఖ్యం కదా. కుహుబాతు లేచి కూర్చొని, దొంగదా, నేను నమ్మడమే మా తప్పు. చీమలు లేవు, కాకులే ఉన్నాయి. మర్యాదగా వెళ్ళి పడుకో. పోనీలే కుహు, చిచ్చుకి గారెలంటే ఇష్టం కదా, అవి ఎలాగూ మిగిలినవే కదా, తననే తీసుకొనివ్వు. పాపం ఆశగా ఉంది. చూసావా కుహ, తుని మనసు వెన్న, నీ మనసు రాయి. థ్యాంక్స్ తుని. సాయంత్రం టీ టైంలో తింటాను. నువ్వు గ్రేట్. అందరూ నవ్వుకున్నారు. సూర్యాస్తమయం. అందరూ సామాన్లు సర్దుకొని ఇంటికి బయలుదేరారు. పొలం కట్టు నుండి ఊరి వైపు నడుస్తున్నారు. ఈ రోజు చాలా ఆనందంగా గడిచింది కదా ఫ్రెండ్స్. వంటలు బాగా కుదిరాయి. అందరం కలిసి తిన్నాం. అవును తుని, ముఖ్యంగా నీ గారెలు, నా ఫ్రూట్ సలాడ్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అవును తుని ఆంటీ, మీ గారెలు సూపర్. మా అమ్మ నా గారెలు లాక్కుపోయి ఉండుంటే నాకు బాగుండేది. ఒరే, పాత విషయాలు మర్చిపోవాలి. అయినా నాకు ఈ రోజు నడువు నొప్పి తగ్గింది, పొట్ట నిండింది. వచ్చే వారం మళ్ళీ వద్దామా? ఈసారి లడ్డూలు చేసుకుందాం. తప్పకుండా, కానీ వచ్చేసారి కట్టెల మొప్పు నువ్వే మొయ్యాలి చిచ్చు, చిన్ను కాదు. అమ్మా, అప్పుడే నా నడుము నొప్పి మళ్ళీ మొదలైంది సార్. లడ్డూలు క్యాన్సిల్. అందరూ గట్టిగా నవ్వారు. పక్షులన్నీ సంతోషంగా పాటలు పాడుకుంటూ తమ గూళ్లకు చేరాయి. ఈ కథలోని నీతేంటంటే, అందరూ కలిసి పని చేసుకుని కలిసి తింటే వచ్చే ఆనందం, రుచి ఎక్కడా దొరకదు. కానీ చిచ్చుకాకిలాగా అతిగా ఆశపడకూడదు. తోటివారిని మోసం చేయకూడదు. అది ఒక ప్రశాంతమైన సాయంత్రం. తుని పిచ్చుక ఇల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఆమె ఇంటి నుండి గుమగుమలాడే వంట వాసనలు వస్తూ ఉంటాయి. తుని కేవలం తన కుటుంబం కోసమే కాకుండా ఆకలితో ఎవరొచ్చినా వారికి అన్నం పెట్టేది. ఆమె ఇల్లు చిన్నదే అయినా ఆమె మనసు మాత్రం చాలా పెద్దది. తుని పిచ్చుక ఒక పెద్ద గిన్నెలో పులిహోర కలుపుతూ నుదుటి మీద చెమట తుడుచుకుంటూ, బుజ్జి, ఆ ఆకులు శుభ్రంగా కడుగు. ఇప్పుడే కొంతమంది బాటసారులు వస్తున్నారు. వాళ్ళకి ఆకలిగా ఉంటుంది. నిన్న పక్క ఊరు నుండి వచ్చిన చిలుకలు చెప్పాయి. అక్కడ కరువుగా ఉందట. పాపం, వాళ్ళు చాలా దూరం నడిచొస్తున్నారు. బుజ్జి పిచ్చుక ఆకులు కడుగుతూ ఆవేదనగా, అమ్మా, నువ్వు రోజు ఇలా అందరికి పెట్టుంటే మనకేం మిగులుతుంది? నాన్న పంపే డబ్బులు కూడా సరిపోవడం లేదు కదా. నిన్న నువ్వు రాత్రి ఫస్ట్ పడుకున్నావు, నాకు తెలీదా? తుని పిచ్చుక నవ్వుతూ, అలా అనకూడదు బుజ్జి. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే కొంతైనా 10 మందికి పెట్టాలి. ఆకలనేది అందరికీ ఒకటే. మన కడుపు నిండినప్పుడు పక్కవాడి కడుపు ఖాళీగా ఉంటే చూడలేం కదా. నాకేం పర్లేదు, నాకు నువ్వు, నాన్న ఉన్నారు. వీళ్ళకి ఎవరున్నారు చెప్పు? అప్పుడే అక్కడికి చిచ్చుకాకి, చిన్నుకాకి వచ్చారు. వాళ్ళకి కూడా ఆకలిగా ఉంది. చిచ్చుకాకి ఎప్పట్లాగే ఏదో ఒక వంకతో ఉచితంగా తినడానికని వచ్చింది. తుని, ఏంటి ఈ రోజు స్పెషల్? వాసన అదిరిపోతుంది. నాకు కొంచెం పెడతావా? ఈ రోజు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. నిన్నేమో ఉప్పు అయిపోయింది. బియ్యంలో పురుగులు పట్టాయి. ఇక ఇలా రోజుగా కష్టంతో బతుకుతున్నాం. రా చిచ్చు, పర్లేదు. అబద్ధాలేం చెప్పక్కర్లేదు. ఆకలేస్తే ఎవరైనా తినొచ్చు. పులిహోర, బజ్జీలు చేశాను, కూర్చోండి. బుజ్జి, అత్తకి మంచినీళ్ళివ్వు. చిచ్చుకాకి ఉచితంగా దొరికింది కదా అని కడుపు నిండా తిన్నది. 2 సార్లు వడ్డించుకుంది. తిన్నాక చేతులు తుడుచుకుంటూ, బాగుంది తని, కానీ ఉప్పు కొంచెం తక్కువైంది. పులిహోరలో ఇంకొంచెం నిమ్మరసం పిండాల్సింది. పోనీలే, ఫ్రీ కదా, అడ్జస్ట్ అయ్యాను అని వెటకారంగా నవ్వి వెళ్ళిపోయింది. బుజ్జి పిచ్చుక కోపంతో, చూశావా అమ్మా, ఆ చిచ్చు అత్తకి కృతజ్ఞత లేదు. ఉచితంగా తిని మళ్ళీ వంకలు పెట్టుంది. అసలు ఆమెకి ఎందుకు పెట్టున్నావు? ఆమె ఇంట్లో పోలేడు డబ్బులున్నాయి కదా. పోనీలే బుజ్జి, ఆకలి తీరింది కదా, అదే చాలు. ఎవరి సంస్కారం వాళ్ళది. మనం మన ధర్మం చేద్దాం. ఒకరోజు అర్ధరాత్రి జోరుగా వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉంది. తుని బుజ్జి నిద్రపోతున్నారు. అప్పుడు తలుపు దడదడామని మోగింది. బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి లేచి భయంగా, అమ్మా, ఎవరు తలుపు కొట్టున్నారు? ఈ అర్ధరాత్రి ఎవరు? దొంగలా? భయపడికు బుజ్జి, ఈ వానలో దొంగలు కూడా రారు. ఎవరైనా ఆపదలో ఉండుంటారు. దీపం వెలిగించు.
తలుపు తీసింది. బయట ఒక ముసలి కొంగ తడిసి ముద్దై వణుకుతోంది. ఆమె పక్కన 2 చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అవి ఆకలితో చలితో కీచుకీచుమంటూ ఏడుస్తున్నాయి. ముసలి కొంగ వణుకుతూ, అమ్మా, మేము పక్క ఊరు నుండి వస్తున్నాం. దారి తప్పిపోయాం. ఈ వానలో తల దాచుకోవడానికి చోటు లేదు. పిల్లల ఆకలితో చస్తున్నారు. కొంచెం ఏదైనా ఉంటే పెట్టవా? నా ప్రాణం పోయినా పర్లేదు. ఈ పిల్లలకేదైనా పెట్టు తల్లి. తుని పిచ్చుక ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయింది. ఆమె గుండె కరిగిపోయింది. అయ్యో, లోపలికి రండి. బుజ్జి, ఆ టవల్స్ తీసుకురా, తుడుచుకోండి. ముందు పిల్లల్ని ఆ మూల కూర్చోబెట్టు, చలి తగలకుండా ఉంటుంది. తుని వెంటనే వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ వండిన అన్నం అయిపోయింది. కేవలం కొంచెం బియ్యం, పప్పులు మాత్రమే ఉన్నాయి. డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. తుని పిచ్చుక తనలో తాను కంగారుగా, అన్నం అయిపోయింది. ఇప్పుడు వండాలంటే టైం పడుతుంది. పిల్లలేమో ఆకలితో ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలి? దేవుడా, ఏదో ఒక దారి చూపించు. అటుకులున్నాయి కదా, ఉప్మా చేద్దాం. అది త్వరగా అవుతుంది. తుని చకచకా స్టవ్ వెలిగించి వేడివేడి అటుకుల ఉప్మా చేసింది. అందులో వేరుశనగ గుళ్ళు, నిమ్మరసం పిండింది. ఆ వాసన రాగానే పిల్లలు ఏడుపు ఆపేశారు. ఇదిగో బామ్మ, వేడివేడి ఉప్మా, పిల్లలకి పెట్టు, నువ్వు కూడా తిను. ఆ ముసలి కుంగ పిల్లలు ఆత్రంగా తిన్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందం చూసి తునికి ఎంతో తృప్తి కలిగింది. ఆ రాత్రి తుని, బుజ్జి తమ పరుపులను ఆ అతిథులకు ఇచ్చి తాము నేల మీద పడుకున్నారు. తల్లి, నువ్వు దేవతవి. ఈ అర్ధరాత్రి ఇంత వానలో మాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం? నీ చేతి వంటలో అమ్మ ప్రేముందమ్మా. రుణం అక్కర్లేదులే బామ్మ, మీరు ఆకలి తీర్చుకున్నారు, అదే నాకు పుణ్యం. ఈ రాత్రి ఇక్కడే పడుకోండి. వాళ్ళ రాత్రి అక్కడే పడుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం వెళ్తూ, నీ పేరు సార్థకమైంది తల్లి, నువ్వు తుని కాదు, అన్నపూర్ణ అని దీవించి వెళ్లారు. ఈ విషయం ఊరంతా పాకింది. తుని అర్ధరాత్రి కూడా అన్నం పెడుతుందని తెలిసి చాలా మంది బాటసారులు, పేద పక్షులు ఆమె ఇంటికి రావడం మొదలుపెట్టారు. తుని ఎవరినీ కాదనలేదు. తన దగ్గర ఉన్నదంతా పెట్టింది. చివరకు ఆమె ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం తుని ఇంట్లో వండడానికి బియ్యం గింజ కూడా లేదు. బుజ్జి ఆకలితో నీరసంగా ఉంది. స్కూల్ నుండి వచ్చి బ్యాగ్ పక్కన పడేసి, అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, ఏదైనా ఉంటే పెట్టవా? తుని పిచ్చుక కన్నీళ్లతో ఖాళీ డబ్బాలు చూపిస్తూ, అమ్మో, అందరికీ పెట్టావు. ఇప్పుడు మనకి తినడానికి ఏమీ లేదు బుజ్జి. నాన్న డబ్బులు పంపడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. నేను అప్పు చేద్దామన్నా ఎవరూ ఇవ్వడం లేదు. ఏం చేద్దాం? పర్లేదులే అమ్మా, నీళ్ళు తాగి పడుకుంటాను, నువ్వు పాట పడుకో. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద బిర్యానీ ప్యాకెట్ ఉంది. వాసన ఇల్లంతా వ్యాపించింది. తుని, చూడు, నేను స్పెషల్ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాను. వాసన చూస్తావా? ఆహా, అద్భుతం. బుజ్జి పిచ్చుక ఆశగా లేచి కూర్చొని, అత్త, మాకు కొంచెం పెట్టావా? ఇంట్లో ఏం లేదు, అమ్మ కూడా తినలేదు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, అయ్యా, ఇది నా ఒక్కదానికే సరిపోదు. పైగా మీ అమ్మ అందరికి దాన ధర్మాలు చేస్తుంది కదా, అన్నపూర్ణ అని పేరు తెచ్చుకుంది కదా. ఇప్పుడు ఆ పేరుని ఉడకేసుకుని తినమనండి, లేదా దేవుణ్ణి అడగమనండి. నా దగ్గర అడుక్కోవద్దు అని చెప్పి వెళ్లిపోయింది. తునికి కన్నీళ్ళొచ్చాయి. నేను చేసింది తప్ప? అందరికీ పెట్టడం వల్ల నా బిడ్డని ఆకలితో ఉంచానా? స్వార్థం లేకపోవడమే నా తప్ప అని బాధపడింది. ఆమె బుజ్జిని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. ఆ రోజు సాయంత్రం తుని పుచ్చి ఆకలితో పడుకునున్నారు. అది పక్క ఊరి రాణిగారి పెంపుడు పక్షి. దాని మెడలో ముత్యాల హారం ఉంది. ఇదేనా తుని ఇల్లు? చిచ్చుకాకి, మహిగ్రద్ద, చోటు చిలుక అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిచ్చుకాకి నోట్లో నుండి బిర్యానీ ముక్క జారిపడింది. తుని పిచ్చుక బయటకొచ్చి నీరసంగా, నేనే తునిని. ఎవరు మీరు? నేను రాణిగారి దూతను. మొన్న రాత్రి మీరు ఆశ్రయం ఇచ్చిన ఆ ముసలి కొంగ ఎవరో తెలుసా? ఆమె మా రాణిగారి అమ్మగారు. ఆమె తీర్థయాత్రలకు వెళ్లి దారి తప్పి మీ ఇంటికొచ్చారు. మీరామెను, ఆమె మనవళ్లను కాపాడారు. ఆమె మీ గురించి రాణిగానికి చెప్పారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అవునా? నాకు తెలీదు. నేనెవరినైనా ఒకేలా చూస్తాను. మీ ప్రస్తుత పరిస్థితి గురించి రాణిగారు విన్నారు. మిమ్మల్ని సన్మానించమని, బహుమతులు ఇవ్వమని పంపారు. రాజహంస్ బస్తాల కొద్దీ బియ్యం, పప్పులు, పండ్లు, కూరగాయలు, నెయ్యి డబ్బాలు, ఇంకా ఒక బంగారు హారం తీసి తుని ఇంటి ముందు పెట్టింది. ఆ రాశి చూస్తుంటే ఒక చిన్న కొండలా ఉంది. ఇవి రాణిగారి పంపిన కానుకలు. అంతేకాదు,
ఇకపై మీ ఇంటికి ఎవరు వచ్చినా వారికి భోజనం పెట్టడానికి కావలసిన సరుకులన్నీ రాణిగారే పంపిస్తారు. మీరు అన్నపూర్ణ సత్రం నడపొచ్చు. మీ సేవకు రాణిగారు ముక్తులయ్యారు. తుని పిచ్చుక ఆనందంతో చేతులు జోడించి, ధన్యవాదాలు, నా కష్టం వృధా పోలేదు, దేవుడున్నాడు. చూశావా అమ్మా, దేవుడు మనల్ని పరీక్షించాడు, ఇప్పుడు కరుణించాడు, మన ఆకలి తీరింది, ఊరాకలి కూడా తీరుతుంది. ఇదంతా చూస్తున్న చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు తన ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది. అయ్యో, నేనెంత పాపాత్మరాల్ని. తొలి కష్టంలో ఉంటే సాయం చేయకపోగా వెటకారం చేశాను. ఇప్పుడు ఆమె మహారాణిలా వెలిగిపోతుంది అని అనుకుంది. తుని నిజాయితీ, త్యాగం ఆమెను గెలిపించాయి. చిచ్చు, నువ్వు కేవలం నీ పొట్ట కోసమే చూసుకున్నావు. తుని 10 మంది పొట్ట నింపింది, అందుకే ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఇప్పటికైనా మారు. ఈ సరుకులు నావి మాత్రమే కాదు, ఇవి ఊరందరివి. ఎవరికి ఆకలి వేసినా నా దగ్గరికి రావచ్చు. చిచ్చుకాకి పరుగున వచ్చి తుని కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించుతని, నేను రాక్షసులా ప్రవర్తించాను. నీ గొప్పతనం నాకు అర్థమైంది. ఇకపై నేను కూడా నీకు సాయం చేస్తాను. వంటలో, వడ్డంలో ఏ పని చెప్పినా చేస్తాను. నాకే బహుమతి వద్దు, నీ స్నేహం చాలు. లే చిచ్చు, స్నేహితుల మధ్య క్షమాపణలొద్దు, రా అందరం కలిసి వండుదాం. అలా తుని పిచ్చుక ఇల్లు నిజంగానే అన్నపూర్ణ నిలయంగా మారింది. అక్కడ ఆకలి తీరుతుంది. చిచ్చుకాకి కూడా మారిపోయి అందరికీ సేవ చేయడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతేంటంటే, స్వార్థం లేని సేవ ఎప్పుడూ వృధాగా పోదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దైవ కార్యంతో సమానం. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు.